హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయొచ్చు, దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పాను కదా. ఇదే ఆ జడ్జిమెంట్ అండి. ఈ వీడియోలో నేను మీకు ఆ జడ్జిమెంట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి పూర్తిగా వినండి, మధ్యలో ఆపొద్దు, చూడకుండా దయచేసి కామెంట్ చేయొద్దు. చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది కదా, అప్పుడు మీ రియాక్షన్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయొచ్చు. సో ఈ జడ్జిమెంట్ వచ్చేసి మనకి 2019లో వచ్చిందండి సుప్రీంకోర్టులో. ఈ జడ్జిమెంట్ యొక్క టైటిల్ ఏంటంటే అనుబాల్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఓకేనా, నేను మీకు ఈ జడ్జిమెంట్ కాపీ అండ్ రిలవెంట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీరు కూడా కావాలంటే చదువుకోవచ్చు. సో ఈ కేసు యొక్క సారాంశం ఏంటంటే, ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కేసు అండి. దాదాపుగా మన గ్రూప్ 2కి సంబంధించిన కేసులాగే మనం చూడొచ్చు. అందుకే నేను చాలా ఎతికి ఈ కేసు తీసుకొచ్చాను. సో ఈ కేసులో జరిగిన అంశం ఏంటంటే, ఫస్ట్ 2013 అక్టోబర్ 22లో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీకి కొన్ని పోస్టులు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే ఈ పోస్టుని రివైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే క్యాల్కులేషన్ ఎర్రర్ వల్ల దీన్ని రివైజ్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ రివిజన్ వల్ల ఏంటంటే ఓసీకి, ఎస్సీ, ఎస్టీకి పోస్టులు తగ్గాయి అండ్ బీసీకి నెంబర్ ఆఫ్ పోస్టులు పెరిగాయి అనమాట. బీసీకి ఫస్ట్ వచ్చేసి బిఫోర్ రివిజన్ ముందు, అంటే రివైజ్ చేయకముందు 566 పోస్టులు ఉంటే, దాని తర్వాత కొన్ని ఎర్రర్స్ రెక్టిఫై చేయడం వల్ల కావచ్చు, యూపీ గవర్నమెంట్ కొంత రిజర్వేషన్లో చేంజెస్ వల్ల కావచ్చు, 566 కాస్త 2030గా మారిందనమాట. ఇదంతా ఇప్పుడు జరిగిందంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ఏదైతే ఉందో 22 అక్టోబర్ 2013 తర్వాత జరిగినటువంటి ప్రక్రియ. అందుకే ఇది చాలా కీలకమైందనమాట. అంటే నోటిఫికేషన్లో చెప్పిన నెంబర్స్కి ఆఫ్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన మార్పులు. అయితే ఈ యొక్క టైంలో మనం చూద్దాం. 22/10/2013 చెప్పాను కదా నోటిఫికేషన్ వచ్చిన తేదీ అని చెప్పేసి. ఈ నోటిఫికేషన్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 2014 మార్చి 30వ తారీఖున రిటర్న్ ఎగ్జామ్ జరిగింది. రిటర్న్ ఎగ్జామ్ జరిగిన తర్వాత 2014 అంటే అదే సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున ప్రభుత్వం నుంచి ఒక రివైజ్డ్ రిక్విజిషన్ అందిందనమాట. ఆ రివైజ్డ్ రిక్విజిషన్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే చేంజ్ అయ్యాయి. ఓకే, అయితే 2014 సెప్టెంబర్ 15వ తారీఖున మనం మార్చిలో పెట్టిన ఎగ్జామ్ ఉంది కదా, దాని యొక్క రిజల్ట్ అయితే ఇచ్చారు. అండ్ అక్టోబర్ 12వ తారీఖున యూపీపీఎస్సీ అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆఫీస్ మెమోరాండం అయితే ఒకటి రిలీజ్ చేశారు. ఆఫీస్ మెమోరాండంలో ఏముంటుందంటే, ఇట్లా రివైజ్ చేశాము, ఇట్లా మార్పులు చేర్పులు అంటే నథింగ్ బట్ మన నోటిఫికేషన్లో వచ్చినటువంటి చేంజెస్ దాంట్లో చూపించారనమాట. 27వ తారీఖు అక్టోబర్ 2014లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తరువాత వచ్చినటువంటి మార్పులు ఇవి. అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసే నాటికి ఫిగర్స్ వచ్చేసి ఒరిజినల్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తరువాత రివైజ్డ్ రిక్విజిషన్ ఉంది కదా, రివైజ్డ్ నెంబర్స్తో యూపీపీఎస్సీ ఇంటర్వ్యూ లిస్ట్ని రిలీజ్ చేసిందనమాట. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఫిగర్స్ కాకుండా వీళ్ళు ఇంటర్వ్యూ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఈ కొత్తగా వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయి, అంటే నేను ఓబీసీకి ఫస్ట్ 566 చెప్పాను, తర్వాత 2030 చెప్పాను కదా. మెయిన్స్ ఎగ్జామ్ పెట్టే నాటికి 566 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం 2030 బేసిస్గా తీసుకొని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత 2015 మే 21వ తారీఖున ఏమైందంటే ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కొంతమంది క్యాండిడేట్లు ఏం చేశారంటే, లేదు మీరు రూల్స్ ఆఫ్ గేమ్ మార్చేశారు, మీరు మాకు ఫస్ట్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఎగ్జామ్ పెట్టిన తర్వాత యూనిలేటరల్గా పక్షపాత ధోరణితో మీరు నెంబర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకొని మీరు రిజల్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ రిజల్ట్ని మీరు కొట్టేయాలని అలహాబాద్ హైకోర్టుకి వెళ్తే అలహాబాద్ హైకోర్టు కూడా ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రెక్టిఫై చేయడం అంటే రూల్స్ ఆఫ్ గేమ్ని మార్చడం అన్నట్లుగా తీర్పు అయితే ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ గేమ్ అంతా స్టార్ట్ అయిందనమాట. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ ఆఫ్ ద చేంజ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి. 42వ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఈ 42వ పాయింట్లో ఏమంటుందంటే, జనరల్గా ఇలాంటి కేసెస్లో అందరూ లేవనైతే పాయింట్ ఏంటంటే, జస్ట్ సెకండ్, ఓకే ఇక్కడ చూడండి 41 పాయింట్లు వచ్చేసరికి హేమమాలిని మల్హోత్రా ఈ కేసులో ఏమైందంటే,
అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ముందుగా చెప్పకపోవడం, తర్వాత వాళ్ళు మెన్షన్ చేయడం, దానివల్ల ఒకటి వచ్చింది. మీరు ఒకసారి చదవండి, ఇది మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఇదనమాట, 42. ఈ 42లో పాయింట్ ఏమంటుందంటే, ద కేస్ ఇన్ హ్యాండ్ ఈజ్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ దోస్ కేసెస్ వేర్ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ వాజ్ ఆల్టర్డ్ బై ఫిక్సింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ after selection process had completed or commenced, whereas in the present case only the wrongful calculation in the number of vacancies in different categories had been corrected. Okay, in order to satisfy the percentage of reservation against various categories as per the provisions of UPR Act 1994, such correction cannot be said to changing the rules or base of selection. The eligible criteria was not changed. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ఆర్గింగ్. ఎస్టర్డే లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు ఇదే బేసిస్ మీద చెప్పాను అనమాట. మన దగ్గర ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ కూడా ఎక్కడ మార్చలేదు. అంటే కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం వల్ల కావచ్చు, తర్వాత ప్రిలిమ్స్ని మెయిన్స్లో మెరిట్లో కౌంట్ చేయడం కావచ్చు, తర్వాత నెగిటివ్ మార్క్స్ని ఆపడం కావచ్చు, తర్వాత నేను పేపర్ 1నే కన్సిడర్ చేస్తాను, పేపర్ 2 కన్సిడర్ చేయను అని అయితే చెప్పలేదు. సో అందుకని మన కేసులో వచ్చారు ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ఎర్రర్ రెక్టిఫై చేయొచ్చా చేయకూడదని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎర్రర్ ఒకవేళ పాదసారథి అండ్ టీము వాళ్ళు ప్రూవ్ చేసినప్పటికీ, ఒకవేళ ఏపీపీఎస్సీ అండ్ గవర్నమెంట్ వాటిని చేంజెస్ చేసి రిజల్ట్ ఇస్తే యూ కెనాట్ సే దట్ ఏపీపీఎస్సీ హ్యాస్ నో కాంపిటెన్సీ టు డూ దట్. ఏపీపీఎస్సీ ఒకవేళ ఎర్రర్స్ ఉంటే చేంజెస్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది అడిగేది ఏంటంటే, మరి ఏసీఎఫ్ కేసు అండ్ ఇంకా యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసు, తర్వాత జార్ఖండ్ కేసు ఎందుకు కొట్టేశారు, వాళ్ళకి తెలియదా, నీకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పేసి అడుగుతున్నారు. ద క్వశ్చన్ హియర్ ఈస్, ఏసీఎఫ్ కేసు కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసు కానీ అక్కడ జరిగింది ఏంటంటే, రోస్టర్లో ఎర్రర్ ఉంది, కానీ ఎర్రర్ని ఏపీపీఎస్సీ రెక్టిఫై చేయలేదు. దట్స్ వై స్ట్రక్ డౌన్ బై ద హైకోర్ట్. హైకోర్టు ఎప్పుడు కూడా సరే నువ్వు రెక్టిఫై చేసుకునిరా, నేను ఒప్పుకుంటాను ఏం చెప్పదు, తప్పుందా ఓకే క్యాన్సిల్ అంటుంది అంతే. ఒకవేళ ముందుగానే ఏపీపీఎస్సీ మేల్కొని రెక్టిఫై చేసి ముందుకు వెళ్ళి ఉంటే దెన్ అప్పుడు కూడా హైకోర్టు చూస్తుంది, ఓకే రోస్టర్లో చేంజెస్ అనేవి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్లో మార్పు కిందకు వస్తుందా, ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చినట్టు కిందకు వస్తుందని చెప్పేసి చెక్ చేస్తారు. వాళ్ళు కూడా చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఇది అవుతుందా కాదని చెప్పేసి చెప్తారు. ఇక్కడ కూడా మన కేసుతో ఎగ్జాక్ట్ ఇది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ కూడా 566 పోస్టులు ఎక్కడ, 2030 పోస్టులు ఎక్కడ, మిగతా కేటగిరీస్ అందరికీ బిఫోర్ నోటిఫికేషన్ ఎక్కువ ఉంటే ఆఫ్టర్ రివైజ్ చేసిన తర్వాత అన్నీ తగ్గిపోతే ఒక బీసీలకి పెరిగినాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళారు కోర్టుకి. ఇలా వెళ్ళడం వల్ల మాకు జనరల్ క్యాండిడేట్స్కి నష్టం జరుగుతుంది అంటే అప్పుడు కోర్టు చెప్పింది ఓకే, బట్ దెర్ ఈజ్ అన్ ఎర్రర్ రెక్టిఫై చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్ అండ్ ద రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. సో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ కూడా వీళ్ళు జడ్జెస్ అదే డిస్కస్ చేశారు. ఇవ్వండి, whether revised requisition dated so and so and the office memorandum of UPPSC so and so is only rectification of wrongful calculation of category wise vacancies అని చెప్పేసి అయితే వాళ్ళు క్వశ్చన్ చేసుకున్నారు. వెదర్ ఆఫ్ 3 పాయింట్ చూడండి, వెదర్ ద ఆఫీస్ మెమోరాండమ్ డేటెడ్ సో అండ్ సో రివైజింగ్ ద బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ వుడ్ అమౌంట్ టు చేంజ్ ద రూల్స్ ఆఫ్ గేమ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పారు అక్కడ బ్యాక్ ఏమని, ఎర్రర్ రెక్టిఫికేషన్ వేరు, రూల్స్ ఆఫ్ గేమ్ చేంజ్ చేయడం వేరు, కాబట్టి ఇది పర్మిసిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు అలౌ చేసిందనమాట. ఓకే, సో ఇదండి. దాని తర్వాత ఇగో చూడండి, ఫైనల్గా ఏం చెప్పిందంటే, రివైజింగ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ టు సాటిస్ఫై UR Act 1994, దిస్ వుడ్ నాట్ అమౌంట్ టు చేంజింగ్ ద రూల్స్ ఆఫ్ గేమ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ ద yesterday వీడియో ఆల్సో, రైట్? సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకే సంబంధించింది. ఇక్కడ కూడా ఏం చేశారంటే, కొంతమంది ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఛాలెంజ్ చేశారు.
ఏమనంటే ఇది ప్రాసెస్ అంతా బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు మన వాళ్ళు కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తరువాత దే ఆర్ ఫైలింగ్ ద పిటిషన్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సేయింగ్ దట్ ద ప్రాసెస్ ఈజ్ అన్ఫేర్ అండ్ ఇట్ షుడ్ బి క్యాన్సిల్డ్ ఓల్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్. సో మరి అది అంతవరకు కోర్టు చూడాలి. సో ఇదండి, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ మేక్ ఎనీ వీడియో, ఓకే, ఎవిడెన్స్ బేస్డ్ వీడియోని చేస్తాను. ఏదో పైపైన చెప్పడం కాదు. మీకు చూపించాను కదా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది, మీకు ఒరిజినల్ సుప్రీంకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన, మళ్ళీ మీరు నేనే దీన్ని క్రియేట్ చేశాను ఉన్నారు మీరు. సో భానుమతి గారికి అండ్ బోపన్న జడ్జి బెంచ్ అనమాట ఇది. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్గానే ఉంటుంది. ఏసీఎఫ్ కేసు వన్స్ అగైన్ చెప్తున్నాను, ఏసీఎఫ్ కేసు, యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసు, సురేష్ కుమార్ కేసు, జార్ఖండ్ కేసు, ఆ కేసు ఈ కేసు, ఏ కేసు అయినా సరే అక్కడ ఒకటే జరుగుతుంది. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఎర్రర్స్ ఉన్నాయి, కానీ ఎర్రర్స్ ఏమవుతుందంటే ఒకటే కట్ ఆఫ్ మార్క్స్ పెంచుతాడు, ఇంకోటేమో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తాడు, ఇంకోటేమో మెరిట్ లిస్ట్ మారుస్తూ అంటాడు, ఇంకోటేమో మీకు ఆ డిగ్రీ ఉండాలి ఈ డిగ్రీ ఉండాలి అంటాడు. సో అక్కడ ఫైనల్గా జరుగుతుంది ఏంటంటే వాళ్ళ కేసు వేరు మన కేసు వేరు కదా. మన కేసులు ఎక్కడ కూడా మార్చలేదు అట్లాంటి. అండ్ సో ఫార్ దెర్ ఈస్ నో ప్రూవెన్ ఎవిడెన్స్ దట్ దెర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ ద రోస్టర్. ఓకే, సో డోంట్ వరీ గైస్, యాజ్ ఆఫ్ నో నోటిఫికేషన్ విల్ గో లైక్ దట్. So unless the court starts the process, and if you have any doubt, please comment in the comment section. Meer enta negative comment ishna, I am ready to take it, okay, in a rational manner. Thank you so much. Keep smiling. Bye bye.